ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో మిథున రాశి అత్యంత వేగవంతమైన మరియు తెలివైన రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి బుధగ్రహం. బుధుడు అంటేనే జ్ఞానం, వ్యాపారం, వాక్చాతుర్యం మరియు హాస్యానికి కారకుడు. మిథున రాశి వారు సహజంగానే మల్టీ టాస్కింగ్లో నిపుణులు. వీరు కోటీశ్వరులు అయ్యే సమయం దగ్గర పడినప్పుడు ప్రకృతి మరియు గ్రహ గమనం వారికి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను పంపుతాయి. మిథున రాశి వారు వాయుతత్వ రాశికి చెందినవారు. వీరి ఆలోచనలు గాలిలా చాలా వేగంగా ప్రవహిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి అదృష్టం అనేది వారి తెలివితేటల ద్వారానే వస్తుంది. వీరు శారీరక శ్రమ కంటే మేధో శ్రమ ఎక్కువగా చేస్తారు. మీరు ఒక సామాన్య స్థాయి నుండి ఆర్థికంగా అత్యున్నత శిఖరాలకు చేరుకోబోయే ముందు మీ అంతరాత్మ మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు కొన్ని రహస్య సంకేతాలను పంపుతాయి. బుధుడు మీ జాతకంలో బలపడినప్పుడు మీ జీవితంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయి. మిథున రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారిలో కనిపించే మొదటి మార్పు వారి మాట తీరు. గతంలో మీ మాటలను ఎవరైనా పట్టించుకోకపోయి ఉండవచ్చు, కానీ అకస్మాత్తుగా మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ మరియు స్పష్టత వస్తుంది. మీరు చెప్పే వ్యాపార ఆలోచనలకు ఇతరులు వెంటనే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావడానికి ముందు సమాజంలో అతని మాట శాసనంగా మారుతుంది. ఇది బుధగ్రహం మీకు ఇస్తున్న మొదటి సంకేతం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అగ్రస్థానంలో ఉన్నాయంటే లక్ష్మీ కటాక్షం మొదలైందని అర్థం. మిథున రాశి వారు ద్వంద్వ స్వభావం కలవారు. వీరు ఒకే పని మీద ఆధారపడటం వీరికి నచ్చదు. మీరు ధనవంతులు కాబోయే ముందు మీకు తెలియకుండానే 2 లేదా 3 వైపుల నుండి ఆదాయం రావడం మొదలవుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు ఏదైనా పార్ట్ టైం వ్యాపారం లేదా పెట్టుబడుల ద్వారా లాభాలు అందుతాయి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో డబ్బు రావడం మిథున రాశి వారికి రాజయోగం పట్టబోతోందని చెప్పడానికి ప్రధాన గుర్తు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా మరియు ఖచ్చితంగా ఉంటాయి. మిథున రాశి వారికి కలలు చాలా విచిత్రంగా మరియు సందేశాత్మకంగా వస్తాయి. మీరు కోటీశ్వరులు కాబోయే ముందు మీకు కలలో చిలుకలు కనిపించడం చాలా శుభప్రదం. చిలుక బుధగ్రహానికి మరియు జ్ఞానానికి ప్రతీక. అలాగే కలలో మీరు పచ్చని తోటల్లో విహరిస్తున్నట్లు, విమాన ప్రయాణం చేస్తున్నట్లు లేదా ఎత్తైన భవనాలను చూస్తున్నట్లు అనిపిస్తే మీ స్థాయి పెరగబోతోందని అర్థం. కలలో మీరు పుస్తకాలు చదువుతున్నట్లు లేదా ఏదైనా రాస్తున్నట్లు కనిపిస్తే మీ జ్ఞానం ద్వారా మీరు భారీగా డబ్బు సంపాదించబోతున్నారని ప్రకృతి మీకు ముందే చెబుతోంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం మిథున రాశి పురుషులకు కుడి అరచేయి మధ్యలో దురద పుట్టడం లేదా కుడి కన్ను అదిరితే అది విజయానికి సంకేతం. స్త్రీలకు ఎడమ వైపు ఈ స్పందనలు ఉంటే ధనలాభం కలుగుతుంది. మీ ముఖంలో అకస్మాత్తుగా ఒక రకమైన చురుకుదనం పెరుగుతుంది. కళ్ళలో ఎప్పుడూ ఒక రకమైన మెరుపు కనిపిస్తుంది. మీరు అద్దంలో మిమ్మల్ని చూసుకున్నప్పుడు గతంలో కంటే ఎక్కువ తెలివైన వ్యక్తిగా కనిపిస్తారు. ఈ శారీరక మార్పులు మీ శరీరంలోని పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరిగాయని సూచిస్తాయి. మిథున రాశి వారికి ఆకుపచ్చ రంగు అత్యంత ఇష్టమైనది. మీరు కోటీశ్వరులు కాబోయే ముందు మీకు తెలియకుండానే ఆకుపచ్చ రంగు వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చని పక్షులు కనిపించడం లేదా మీ ఇంటి ఆవరణలోకి రామచిలుకలు రావడం అత్యంత అదృష్ట సంకేతం. మీ ఇంట్లో ఉన్న మొక్కలు పచ్చగా కళకళలాడటం, ఎండిపోయిన మొక్కలు కూడా చిగురించడం వంటివి జరిగితే అక్కడ బుధగ్రహం అనుగ్రహం పుష్కలంగా ఉందని అర్థం. ప్రకృతి మీకు ఇచ్చే ఈ గ్రీన్ సిగ్నల్స్ మీరు ఆర్థికంగా ఎదగబోతున్నారని చెప్పడానికి సంకేతాలు. ధనవంతులు కాబోయే ముందు మిథున రాశి వారికి సమాజంలో పేరున్న వ్యక్తులు, మేధావులు మరియు విజయవంతమైన వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు వచ్చే కొత్త స్నేహితులు మీకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవారు లేదా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారై ఉంటారు. వారి ద్వారా మీకు అద్భుతమైన అవకాశాలు అందుతాయి. మీ ఫ్రెండ్ సర్కిల్ మారుతుందంటే మీ భవిష్యత్తు కూడా మారుతుందని అర్థం. మిథున రాశి వారికి ఉండే అద్భుతమైన నెట్వర్కింగ్ సామర్థ్యమే వారిని కోటీశ్వరులను చేస్తుంది. మీరు గతంలో ఎక్కడో పెట్టిన పెట్టుబడులు లేదా ఎవరికో ఇచ్చిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది. మీరు మర్చిపోయిన బ్యాంక్ అకౌంట్స్ లేదా ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా మీకు లాభాలు అందుతాయి. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన విశ్లేషణ శక్తి వస్తుంది. మీరు ఏ షేర్ కొన్నా అది లాభాల్లోకి వెళుతుంది.
మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కంటే మీ ఐడియాల విలువ పెరగడం మీరు గమనిస్తారు. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేసే సమయం ఆసన్నమైందని ఇది సూచిస్తుంది. అదృష్టం వచ్చే ముందు మిథున రాశి వారికి ఆధ్యాత్మికత మీద నమ్మకం పెరుగుతుంది. మీరు పదే పదే శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు వినాలని లేదా విష్ణు సహస్రనామం చదవాలని అనుకోవడం ఒక గొప్ప సంకేతం. బుధుడు విష్ణు స్వరూపం. బుధవారం రోజున మీకు తెలియకుండానే పచ్చటి వస్త్రాలు ధరించాలని అనిపిస్తుంది. మీ ఇంట్లో దీపం పెట్టినప్పుడు అది ప్రకాశవంతంగా వెలగడం, ఇంటికి వచ్చిన అతిథులు మీకు ఏదైనా పుస్తకం లేదా పెన్ను బహుమతిగా ఇవ్వడం దైవశక్తి మీకు తోడుగా ఉందని నిరూపిస్తాయి. మిథున రాశి వారు కోటీశ్వరులు కావడానికి జాతకంలో బుధుడు బలమైన స్థితిలో ఉండాలి. బుధుడు తన స్వక్షేత్రమైన మిథునంలో లేదా ఉచ్చక్షేత్రమైన కన్యలో ఉన్నప్పుడు భద్ర మహాపురుష యోగం పడుతుంది. ఈ యోగం ఉన్నవారు వ్యాపార సామ్రాజ్యాలను ఏలుతారు. అలాగే గురుగ్రహం మీ భాగ్యస్థానాన్ని లేదా ధనస్థానాన్ని వీక్షించినప్పుడు మీరు అపారమైన సంపదను పొందుతారు. ఈ సమయంలో మీరు కొత్త టెక్నాలజీని లేదా కొత్త వ్యాపార మార్గాలను ఎంచుకుంటారు. అవి మీకు కోట్లు తెచ్చిపెడతాయి. మిథున రాశి వారు ఒక సజీవ విజ్ఞాన సర్వస్వం. ఇప్పుడు చెప్పిన సంకేతాలన్నీ మీరు ఒక గొప్ప ఆర్థిక మలుపును చూడబోతున్నారని చెప్పడానికి ప్రకృతి పంపే హెచ్చరికలు. అయితే మిథున రాశి వారికి ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఒకేసారి 10 పడవల్లో ప్రయాణం చేయటం. ఈ సంకేతాలు కనిపించినప్పుడు మీరు ఏకాగ్రతతో ఒక లక్ష్యం వైపు అడుగులు వేయాలి. మీ తెలివితేటలతో సమాజాన్ని మెప్పించి రాజయోగం వైపు సాగండి. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.